అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల అంటే సాగుకు సంస్కృతికి ఒక మంచి ప్రాంతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ అబ్జర్వర్గా వేయడం అనేది చాలా సంతోషం. నాకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ నంద్యాలలో మన జిల్లా అధ్యక్షులైన రాంభూపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను శిల్పా మోహన్ రెడ్డి అన్న, శిల్పా చక్రవర్తి అన్నను, రామిరెడ్డి అన్నను, అలాగే రవీంద్ర రెడ్డిను, అలాగే జితేందర్ రెడ్డిను, అలాగే బ్రహ్మానంద రెడ్డిను, తర్వాత సుధీర్ గారిని, తర్వాత మా ఎమ్మెల్సీ, అలాగే జెడ్పీ చైర్మన్ గారిని, పాపిరెడ్డి గారిని, అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి సుదీర్ఘమైన చర్చలు జరగడం జరిగింది. అది కూడా మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలకు ఎలా మేము అండగా ఉండాలని ఒక అంశం మీద ఈరోజు అందరితో చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో కూడా మాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని మన అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే విధిలో మేమంతా ముందుకు పయనిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు చూసుకుంటే మా కార్యకర్తలకు ఇంకా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి ఎంత పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా వాళ్ళు ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, వీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని గతంలో చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6 అంటే ఏంటని నేను అడుగుతున్నాను. హత్యలు, అత్యాచారాలు, ఈ అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు ఇవే సూపర్ 6 అని మీరు వీటినే అమలు చేస్తున్నారా అని నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక మహిళ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. సూపర్ 6ను మీరు అమలు చేయండి. మీరు చెప్పిన పథకాలను మీరు అమలు చేయకోకుండా వీటినన్నిటి మీద ఇప్పుడు చెప్పేవి ఈ సూపర్ 6ను అమలు చేయడం అనేది నిజంగా దారుణమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూసుకుంటే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో నిన్న చూసుకుంటే ఇక్కడ చాగల్మరి మండలంలో ఒక పాపను 4 years పాప, చిన్న బిడ్డ, ఆ పిల్ల ఈరోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామాంధునికి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈరోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈరోజు అంత చిన్న పిల్లను వాళ్ళు ఇది చేసి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది, ఆ అమ్మాయి ధైర్యంగా ఒకటే అడుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, ఈ మద్యాన్ని మీరు అరికట్టండి, మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది, చిన్న బిడ్డల పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? గతంలో మీరు చెప్పింది, ఇప్పుడు మీరు గతంలో చెప్పారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని అన్నారు. ఆ మిస్ అయిన చక్రపాటి గారికి, సోదరు రామిరెడ్డి గారికి, నాని గారికి, రవిచంద్ర కిషోర్ గారికి, సుధీర్ గారికి, పాపిరెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ ఈశ్వర్ గారికి, పత్రికా విలేకరులకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లాని గురించి మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మా పార్లమెంటు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి కళ్యాణ్ రెడ్డి గారు రావడం, కల్పనా రెడ్డి గారు రావడం,
ఆమెతో మొత్తం అంతా కూడా ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా ఫ్యూచర్లో ఏమేమి చేయాలి ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి అన్న విషయంలో మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ విధానాలు జరిగి మా కార్యకర్తలను అయితే నాయకుల మీద జరిగే హరాస్మెంట్ ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం నాయకులు వాళ్ళేదో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రావెల్ కానీ లేకుంటే ఇంకొకటి కానీ బియ్యం ఒకసారి చూసుకుంటే పాణ్యం రాంభూపాల్ రెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకున్నాను. ఇవన్నీ కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు చేసినారని చెప్పి ఇప్పుడు ఉండేది తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటా? వాళ్ళు అంత పెద్ద ఫోజులు ఇచ్చి ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏం యాక్షన్ తీసుకున్నారు ముందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నెల నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకున్నారు కూడా తెలుసు. అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళే మీరు తీసుకొని ఇంకొకరి మీద రుద్దాలనడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది. మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేరు చెప్పండి. దాని మీద ఆ బియ్యం మీకు ఇప్పటికైనా ఆ బియ్యం మాఫియాని అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగనన్న గవర్నమెంట్లో ఉండే మన వెహికల్స్ను కూడా ఇండ్లకు పోయి మన డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే డీలర్ల దగ్గర అంటే సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరో కొంత దూరం ఉండి తీసుకోరు. అట్లాంటి వాళ్ళన్నీ కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లను మనం బియ్యము పాలు నీళ్లకు సప్లై జరిగేది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్గా బ్రాందీ షాపులు అంటే ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊళ్ళోనే తెలుగుదేశం నాయకులు ఊళ్ళల్లో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలం వాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇంకా మనం బ్రాందీ షాపుల దగ్గర చూసుకుంటే ఇంకా ఏ బార్ షాప్ ఆ బార్లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటారు అంతకంటే సూపర్గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సిన తినడానికి మొత్తం అన్ని అక్కడనే పెట్టి ఒక బారును మైపించే విధంగా ఈరోజు బ్రాందీ షాపులలో ప్రతి ఒక్కసారి జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏంటంటే ఊరుకు 4 బ్రాందీ బెల్ట్ షాపులు ఏదేదైతే జగనన్న మంచి పని చేసా అవన్నీ రద్దు చేయడం తప్ప ఇంకొకటి వాళ్ళకేం లేనే లేదు. ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో ఎక్కడైతే దోసుకోవడానికి ఉంటుందో అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలా ఎట్లయితే మనం డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచించండి. ఇప్పుడు మాకు గడివేముల మండలం చూసుకుంటే మా ఇన్ఛార్జీలు అందరూ వచ్చినందుకు వాళ్ళకందరికి కూడా కృతజ్ఞతలు. చక్రపాటి గారికి, సోదరు రామరెడ్డి గారికి, నాని గారికి, నరసింహ కిషోర్ గారికి, సుధీర్ గారికి, పాపిరెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ ఈశ్వర్ గారికి, పత్రికా విలేకరులకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లాల గురించి మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మా పార్లమెంటు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి కళ్యాణ్ రెడ్డి గారు కల్పనారెడ్డి గారు రావడం ఆమెతో మొత్తం అంతా కూడా ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా ఫ్యూచర్లో ఏమేమి చేయాలి ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి అన్న విషయంలో
మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ విధానాలు జరిగి మా కార్యకర్తలను అయితే నాయకుల మీద జరిగే హరాస్మెంట్ ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం నాయకులు వాళ్ళేదో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రావెల్ కానీ లేకుంటే ఇంకొకటి కానీ బియ్యం ఒకసారి చూసుకుంటే పాణ్యం రాంభూపాల్ రెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకున్నాను. ఇవన్నీ కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసినారని చెప్పి ఇప్పుడు లేదు తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటా. వాళ్ళు అంత పెద్ద ఫోజులు ఇచ్చి ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏం యాక్షన్ తీసుకున్నారు ముందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నెల నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకున్నది కూడా తెలుసు. అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళే మీరు తీసుకొని ఇంకొకరి మీద రుద్దాలనడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది. మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేరు చెప్పండి. దాని మీద ఆ బియ్యం మీకు ఇప్పటికైనా ఆ బియ్యం మాఫియా అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగనన్న గవర్నమెంట్లో ఉండే మన వెహికల్స్ ను కూడా ఇండ్లకు పోయి మన డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే డీలర్ల దగ్గర అంటే సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరో కొంత దూరం ఉండి తీసుకోండి. అట్లాంటి వాళ్ళన్నీ కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లను మనం బియ్యము పాలు నీళ్లకు సప్లై జరిగేది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్ గా బ్రాంచీ షాపులు అంటే ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊళ్ళోనే తెలుగుదేశం నాయకులు ఊళ్ళల్లో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలం వాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇంకా మనం బ్రాండీ షాపుల దగ్గర చూసుకుంటే ఇంకా ఏ బార్ షాప్ ఆ బార్లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటారు అంతకంటే సూపర్ గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సిన తినడానికి మొత్తం అన్ని అక్కడే పెట్టి ఒక బారును మైపించే విధంగా ఈ రోజు బ్రాండీ షాపులలో ప్రతి ఒక్క చాట జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏంటంటే ఊరుకు 4 బ్రాండీ బెల్ట్ షాపులు ఏదైతే జగనన్న మంచి పనులు చేసినా అవన్నీ రద్దు చేయడం తప్ప ఇంకొకటి వాళ్ళకేం లేదు. ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో ఎక్కడైతే దోసుకోవడానికి ఉంటుందో అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలి ఎట్లయితే మనం డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచన. ఇప్పుడు మాకు గడివేముల మండలం చూసుకుంటే గ్రీన్కో కంపెనీకి భూములు పోతున్నాయి. దానిలో మొత్తం అంతా కొంతమంది రైతులు అసైన్మెంట్ అయితేనే ఇవన్నీ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల అంటే సాగుకు సంస్కృతికి ఒక మంచి ప్రాంతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ అబ్జర్వర్గా వేయడం అనేది చాలా సంతోషం. నాకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ నంద్యాలలో మన జిల్లా అధ్యక్షులైన రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను శిల్పా చక్రవర్తి అంటను, రామిరెడ్డి అన్నను, అలాగే రవీంద్ర రెడ్డిను, అలాగే జితేందర్ రెడ్డిను, అలాగే బ్రహ్మానంద రెడ్డిను, తర్వాత సుధీర్ గారిని, తర్వాత మా ఎమ్మెల్సీ అలాగే జెడ్పీ చైర్మన్ గారిని పాపిరెడ్డి గారిని అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి సుదీర్ఘమైన చర్చలు జరగడం జరిగింది. అది కూడా మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలకు ఎలా మేము అండగా ఉండాలని ఒక అంశం మీద ఈరోజు అందరితో చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో కూడా మాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది.
వాటిని అన్నిటిని కూడా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని మన అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే ఇదిలో మేమంతా ముందుకు పయనిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు చూసుకుంటే మా కార్యకర్తలకు ఇంకా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి ఎంత పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా వాళ్ళు ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, వీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని గతంలో చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6 అంటే ఏంటని నేను అడుగుతున్నాను. హత్యలు, అత్యాచారాలు, ఈ అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు ఇవే సూపర్ 6 అని మీరు వీటిని అమలు చేస్తున్నారా అని నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక మహిళ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. సూపర్ 6 ను మీరు అమలు చేయండి. మీరు చెప్పిన పథకాలను మీరు అమలు చేయకోకుండా వీటినన్నిటి మీద ఇప్పుడు చెప్పేవి ఈ సూపర్ 6 ను అమలు చేయడం అనేది నిజంగా దారుణమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూసుకుంటే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో నిన్న చూసుకుంటే ఇక్కడ చాగల్మరి మండలంలో ఒక పాపను 4 years పాప, చిన్న బిడ్డ, ఆ పిల్ల ఈ రోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామాంధునికి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈ రోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈ రోజు అంత చిన్న పిల్లను వాళ్ళు ఇది చేసి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి ఒకటే అడుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, ఈ మద్యాన్ని మీరు అరికట్టండి, మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది, చిన్న బిడ్డల పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? గతంలో మీరు చెప్పింది ఇప్పుడు మీరు గతంలో చెప్పారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. ఆ మిస్ అయిన